హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసింది కదా, సో దానికోసం నేను కొన్ని కుర్తా సెట్స్ తీసుకొచ్చేసాను. హ్యూజ్ హాల్ అనమాట ఇది. సో నాకు చాలా బాగా నచ్చాయి, సో అందుకనేసి నేను ఆర్డర్ చేసేసాను. సో అవి నేను ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి ఎలా తీసుకున్నాను, ఇన్ని తీసేసుకున్నాను అనమాట. సో నేను ఎలా ఉన్నాయనేది ఒక్కొక్కటి చూపించేస్తాను మీకు ఇప్పుడు. సో నేను తీసుకున్నవైతే నాకు చాలా బాగా నచ్చేసాయి అనమాట. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో అన్నీ అంత బాగున్నాయి అనమాట. సో నేను ఇప్పుడు చూపించేస్తున్నాను దేంతో అనేది. ఫస్ట్ వచ్చేసి నేను రోజ్ కలర్ది ఒక కుర్తా సెట్ తీసేసుకున్నా. అసలు చూస్తున్నారా ఎంత బాగుందో? యాక్చువల్లీ ఫ్రంట్ చూపిస్తా చూడండి ఎంత బాగుంది అనేది. సో చూడండి ఎంత బాగుంది కదా. అసలు మనకి అఫోర్డబుల్ రేట్స్లో మీషోలోంచి ఎన్ని ఉన్నాయో అసలు మనము షాపింగ్ చేయాలంటే అసలు అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు చూస్తా అంటే ఇది చాలా బాగా నచ్చేసింది అనమాట. సో మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తాను ఎంత బాగుందో అసలు. సో నేను వచ్చేసి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ వచ్చేసి ఈ నెక్కు వచ్చేసి మనకి ఇట్లంతా ఈ ప్యాటర్న్తో ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట మొత్తం ఇలా. సో బ్యాక్ చూసా అంటే ఇలానే వచ్చేసింది. క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి అసలు. ఒక పట్టు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో అయితే మనకి ఇచ్చేసారనమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే. హ్యాండ్స్ చూసా అంటే ఇలా మనకి ఫుల్ హ్యాండ్స్లో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసా అంటే కొంచెం ఇలా మనకి ఇలా డిజైన్ లాగా ఇచ్చేసారనమాట, ఒక లేస్ ఇచ్చేసి. సో 2 సైడ్స్ అట్లే వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ చూసారంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగా మనకి ఇలా ఇచ్చేసారనమాట. ఇక్కడ కూడా అంతా ఎంబ్రాయిడరీతో కింది వరకు ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి ఏ-లైన్ కుర్తా సెట్ అనమాట. ఇది అనార్కలి అయితే కాదు. సో ఇట్లా మొత్తం వచ్చేసింది. మిడిల్లో వచ్చేసి మనకి కొంచెం బుటీస్ కూడా ఇచ్చేసారనమాట ఇట్లా. సో చూసా అంటే ఇట్లా ఇచ్చేసారు. ఇంకా సైడ్ వచ్చేసి ఏమి ఇవ్వలేదు. బ్యాక్ అయితే ప్లెయిన్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి సో ఇలా ప్లెయిన్గా వచ్చేసింది అనమాట ప్యాటర్న్. బ్యాక్ వచ్చేసి సో ఫ్రంట్ చూసా అంటే ఇలా ఉందన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి ఎలా అనిపించిందో. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. ప్యాంట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చేసి, బ్యాక్ వచ్చేసి మనకి ఎలాస్టిక్తో వచ్చేస్తుంది. సో ఇవైతే మనకి కంఫర్టబుల్ ఉంటాయన్నమాట మంచిగా. సో ప్యాంట్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది. దీనికి వచ్చేసి పాకెట్ ఉందో లేదో చూసా. పాకెట్ అయితే ఇవ్వలేదు, పాకెట్ అయితే ఏం లేదు. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది. సో కింద చూసా అంటే ప్యాంట్కి కూడా కింద మంచిగా ఒక డిజైన్ లాగా కూడా ఇచ్చేసారనమాట. సేమ్ పైన ఏ ఫ్యాబ్రిక్ ఇచ్చారో సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్తోనే కింద కూడా బాటమ్ కూడా ఇచ్చేసారనమాట. సో కింద చూడండి ఇలా వచ్చేసింది మొత్తంగా మనకి డిజైన్ అయితే. రెండుటికి ఇట్లా వచ్చేసింది అనమాట. సో కింద అయితే ఇట్లా వచ్చేసింది. ఇది బాటమ్ అయితే చాలా బాగుంది ఇది కూడా. సో ఇట్లా ఇది వచ్చేసి రోజ్ కలర్లో మెజెంటా కలర్ అంటారు కదా, సో ఆ కలర్. సో దీని దుపట్టా వచ్చేసి ఇది వచ్చేసి ఆర్గాంజాలో వచ్చేసింది అనమాట దుపట్టా. సో సింపుల్గా ఇచ్చేసారనమాట దుపట్టా, చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి కట్ వర్క్తో వచ్చేసింది మనకి ఇక్కడంతా. సో కట్ వర్క్తో ఇచ్చేసి దానిపైన బుటీస్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ అంతా మిడిల్లో కూడా అంతా బుటీస్ లాగా ఇచ్చేసారు. అండ్ ఈ దుపట్టా కూడా దీనికి బాగా లుక్ అన్నమాట. సో ఇట్లా వచ్చేసింది ఆర్గాంజాలో. సో దుపట్టా అయితే ఇది సింపుల్గా వచ్చేసింది అనమాట. చూసారు కదా చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది అనమాట. ఇది కొంచెం లైట్ క్రీమ్ కలర్లో ఉందన్నమాట. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చేసింది. అసలు ఎంత బాగా నచ్చింది తెలుసా నాకు. చూసా కదా ఎంత బాగుంది కదా అసలు. నాకైతే భలే నచ్చేసిందండి అసలు. నేను ఎంలోనే ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా. సో ఇది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంది ఇదైతే. నాకు వేసుకున్నాకైతే సూపర్గా నచ్చింది నాకు, అంత బాగుంది ఇది. సో హ్యాండ్కి చూసారంటే ఇలా పెద్దగా ఇచ్చేసారు అనమాట. ఎంబ్రాయిడరీదే ఒక లేస్ ప్యాటర్న్ లాగా దీనికి యాడ్ చేశారు బాగా. చూడండి ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ అలాగే సిల్వర్ జరీతో మనకి మిక్స్ చేసి ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్స్తో సహా ఇచ్చారనమాట. మిర్రర్స్ అంతా వచ్చేసి ఎంబ్రాయిడరీ ఇట్లా వచ్చేసింది మనకి ఫినిషింగ్ అంతా. సో ఇది చూడండి ఎంత బాగా ఇచ్చారు అసలు. మిడిల్లో దీని ఎంబ్రాయిడరీ చేశారు కదా, సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ లుక్ వచ్చేసి మనకి ఇదే. సో ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. సో రౌండ్ నెక్తో ఇచ్చేసారు. రౌండ్ నెక్తో ఇలా డిజైన్ మనకి రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో వచ్చేసింది అనమాట ఈ వైట్ మీద.
సో కింద హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. అండ్ కింద చూసారంటే మీరు, అండ్ ఇంకొకటి దీనికి లైనింగ్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ మనకి కుర్తీ సెట్స్కి మోస్ట్లీ లైనింగ్స్ అయితే ఉండవు కదా, బట్ దీంట్లో లైనింగ్ కూడా ఉంది చూడండి. చూడండి లోపల లైనింగ్తో సహా ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ మొత్తము. సో ఇది కొంచెము ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి వాళ్ళు ఇట్లా ఇవ్వడం జరిగింది. సో కింద చూసారంటే కింద కూడా సేమ్ మనకి ఒక లేస్ ప్యాటర్న్లో ఇట్లా ఇచ్చేసారనమాట, సేమ్ డిజైన్ కిందికి. సో చూసారా ఇంత బాగుంది కదా అసలు. ఇదైతే టాప్ అనమాట. ఇది కూడా మనకి ఒక పట్టు క్లాత్లో అయితే వచ్చేసింది ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ఫేవరెట్ అయిపోయాయి నాకు ఇప్పుడు చూపించింటివి అయితే, నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. సో టాప్ వచ్చేసి ఇలా వచ్చేసింది. దీని బాటమ్ చూసేద్దాము. సో దీని బాటమ్ సింపుల్గా ఇలా వచ్చేసింది అనమాట, వితౌట్ పాకెట్స్ అనమాట. దీంట్లోకి ఏం పాకెట్స్ అయితే రాలేదు. సో క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది. సో ఇక్కడంతా ప్లెయిన్గానే ఇచ్చేసారనమాట ఈ ప్యాంట్ అంతా. సో మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్తోనే ఇచ్చేసారు. సో కంఫర్టబుల్ ఉంటుందన్నమాట మనకి వేసుకున్నప్పుడు కూడా. సో ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే దుపట్టా అనమాట. ఇది వచ్చేసి నెట్లో వచ్చేసింది. సో దుపట్టా మెయిన్ హైలైట్ అనమాట దీనికి. అండ్ టాప్ కూడా బాగుంది అనుకోండి, బట్ అయితే దుపట్టా కూడా మనకి మంచిగా ఇచ్చేసారు. సో చూసారంటే ఇలా సేమ్ అలానే డిజైన్ చేసి ఇచ్చేసారనమాట చూడండి మొత్తము. సో మధ్యలో అంతా బుటీస్తో ఇచ్చేసారనమాట. సో ఇదైతే బాగా పెద్దగానే ఉంది. సో ఇట్లా వచ్చేసింది అనమాట, ఇదంతా నెట్లో వచ్చేసింది. సో చూడండి ఎంత బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి ప్లెయిన్ కుర్తీ సెట్ అనమాట. దీనికి దుపట్టా మెయిన్ హైలైట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టాప్. సో ఫ్రంట్ రౌండ్ నెక్తో బ్యాక్ రౌండ్ నెక్తో. అండ్ ఇది వచ్చేసి స్లీవ్లెస్ అనమాట. సో నాకు స్లీవ్లెస్ అంటే బాగా ఇష్టం. సో అందుకనేసి నేను స్లీవ్లెస్ తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏమంటే దీనికి హ్యాండ్స్ ఇచ్చారు వీళ్ళు, హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. మనకి స్లీవ్లెస్ ఇష్టమైన వాళ్ళకి స్లీవ్లెస్ వేసుకోవచ్చు. ఇది చూసారంటే ఫుల్ స్లీవ్స్ లోపల నుంచి చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్తో ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి స్లీవ్లెస్తో అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇదంతా ప్లెయిన్ పార్ట్ అనమాట మొత్తము. సో మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఇది ప్లెయిన్ వచ్చి కింద ఒక చూసారంటే ఒక బార్డర్ టైప్ సేమ్ క్లాత్తోనే ఇచ్చేసారనమాట. సో స్టిఫ్నెస్ కోసం. సో లోపల వచ్చేసి ఇది లైనింగ్తో వచ్చింది, ప్యూర్ కాటన్ లైనింగ్తో అయితే వచ్చేసింది అనమాట మనకి కుర్తీ. సో చూసారంటే లైనింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ దీని లోపల నేను ఇప్పుడు చూపించేస్తా హ్యాండ్స్. సో చూడండి హ్యాండ్స్ అయితే 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో మంచిగా అదేదో వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చింటే సరిపోయింది కదా. బట్ అయితే స్లీవ్లెస్ వేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో నేను కూడా స్లీవ్లెస్ వేస్తాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో చూసా అంటే ఇక్కడ కూడా లేస్తో అయితే ఇచ్చేసారనమాట. ఇంకొకటి ఏమంటే కొంచెం డ్రెస్కి కూడా అక్కడక్కడ లేస్ ఇచ్చింటే బాగుండు అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నెక్కి ఇలా మనకి ఏమైనా కొంచెం లేస్తో ఇచ్చింటే బాగుండు నెక్కి. అండ్ కింద బాటమ్ కూడా బట్ ప్లెయిన్గా వచ్చింది, బట్ బాగుందనమాట. చూసేకి నాకు ఈ కలర్ బాగా అనిపించింది అనమాట. లైట్ చాక్లెట్ కలర్లో తీసేసుకున్నా. అండ్ దీన్ని బాటమ్ వచ్చేసి సేమ్ క్లాత్లోనే మనకి వచ్చేసి పాకెట్స్తో వచ్చేసిందండి. ఇది వచ్చేసి మనకి పాకెట్ ఉందన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్తో ఇచ్చేసారు, వన్ సైడెడే పాకెట్ అనమాట. సో కింద వచ్చేసి నార్మల్గానే వచ్చేసింది మొత్తము. సో ఇది ప్లెయిన్ కుర్తా సెట్. దీనికి దుపట్టా మాత్రమే హైలైట్ అనమాట. సో ఆ దుపట్టా వచ్చేసి ఆర్గాంజాలో వచ్చేసింది అనమాట మనకి. సో నేను వేసుకున్న వీడియో కూడా పెడతా చూడండి. సో ఇట్లా వచ్చేసింది. సో నాకు ఇది బాగా ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది, డిజైన్ వచ్చేసి. సో దీనికి వచ్చేసి లేస్తో ఇచ్చేసారనమాట ఇలా. చూడండి ఎంత ఉందో కదా. సో బాగా అనిపించింది నాకు ఇది కూడా దుపట్టా. సో ఈ దుపట్టా వచ్చేసి ఇట్లా వేసేసుకోవడం వల్ల మనకి లుక్ చాలా బాగుంటుంది. సో ప్లెయిన్ డ్రెస్ కదా, ప్లెయిన్ డ్రెస్కి మనకి ఇట్లా దుపట్టాస్ డిజైనర్ అయితే సో మనకి లుక్ బాగా అనిపిస్తుంది. సో ఇట్లయితే ఇది కూడా నాకు బాగా అనిపించింది అనమాట. సో అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో చూసా అక్కడ చాలా బాగుంది కదా. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది చూసేకి నాకు చాలా బాగా నచ్చింది. వైన్ కలర్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది. ఒకసారి చూపించేస్తాను. వచ్చేసి ఇది ఇట్లా వచ్చేసింది అనమాట. రౌండ్ నెక్తో ఇచ్చేసారు మనకి అంతా బ్యాక్. సో ఫ్రంట్ అంతా మనకి రౌండ్ నెక్తో అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసారంటే ఇది వచ్చేసి పట్టు లాగా ఒక క్లాత్కి ఎంబ్రాయిడరీతోనే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి
మామూలుగా గోల్డ్ కలర్ జరీతో వచ్చేసింది అనమాట. మొత్తం ఇక్కడ చూసా అంటే ఎలిఫెంట్ షేప్లో వచ్చేసి ఇక్కడ అంతా తామర పుష్పాలు అండ్ రౌండ్ చూసా అంటే మళ్ళీ ఎలిఫెంట్స్. యాక్చువల్లీ ఇది ఒక ట్రెడిషనల్ లుక్ లాగా ఉంటుందన్నమాట మనకి వేస్తే. సో ఈ ఫెస్టివల్ సీజన్కి ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి ఇట్లా. సో దానికి కూడా వచ్చేసి ఇలా లేస్ వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అది. సో వైన్ కలర్లో అయితే నేను ఆర్డర్ చేసేసాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీషోలో. సో ఇది వచ్చేసి మొత్తం ఇంకంతా ప్లెయిన్ వచ్చేసింది ఈ పార్ట్ అంతా. సో ఇవన్నీ అయితే నేను కుర్తీ కట్ వచ్చింటే తీసేసుకున్నాను, అనార్కలీస్ అయితే కాదు ఇవి. సో ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఇది ఇట్లా వచ్చేసింది, చాలా బాగుంటుంది. వైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా లుక్ ఉంటుంది వైన్ కలర్ అయితే. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీని లెగ్గింగ్ వచ్చేసి దీని కింద బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది అనమాట. సో మొత్తం ఎలాస్టిక్తో ఇచ్చేసారు. సో ఇలా ఎలాస్టిక్తో ఫ్రంట్ బ్యాక్ అంతా ఎలాస్టిక్తో ఇచ్చేసి కింద చూసారంటే ఇది పలాజా ప్యాంట్ లాగా వచ్చిందనమాట మనకి. సో ఇట్లా వచ్చేసింది అనమాట. కింద కూడా సేమ్ అలాంటి బార్డర్ ఇచ్చేసారు లేస్ లాగా. సో ఇది సింపుల్గా ఇట్లా వచ్చేసింది బాటమ్. సో కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్లో అయితే నేను చాలా డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకోండి. సో దీని దుపట్టా మెయిన్ దీనికి హైలైట్ అనమాట. సో ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది మనకి దుపట్టా. చూడండి ఇట్లా వచ్చేసింది అనమాట. సో దుపట్టా ఎడ్జెస్లో అయితే మనకి ఇలా జరీతో వచ్చేసింది ఇలా. సో చూడండి ఎంత బాగుందో. సో ఇట్లా వచ్చేసింది అనమాట మొత్తము. సో నాకు ఈ దుపట్టా బాగా నచ్చేసింది అనమాట ఇందులో. సో ఇది ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది. ఈ పక్క ఆ పక్క ఎడ్జెస్లో మొత్తం ఇలా మనకి డిజైన్గా వచ్చేసింది అనమాట. సో ఇలా వస్తుంది, చాలా బాగుంది అయితే ఇది. సో ఈ డ్రెస్ అయితే ఇలా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న కొన్ని కుర్తా సెట్స్ కూడా నా కోసం తీసుకున్నవి కూడా ఇదే వీడియోలో అయితే చూపించేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను ప్యూర్ కాటన్లో అయితే తీసేసుకున్నాను. ఇది చూపించేస్తా. సో ఇదైతే నేను క్రీమ్ కలర్లో అయితే ఆర్డర్ చేసేసుకున్నా. ఇందులో మనకి బ్లాక్ కలర్లో కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడంతా చూసా అంటే ఎంబ్రాయిడరీతో ఇలా నెక్ రౌండ్తో వచ్చి కింద వీ షేప్లో ఇచ్చేసారు అనమాట. ఫ్రంట్ బ్యాక్ అంతా రౌండ్ అంతా ఇచ్చేసి. సో ఇక్కడ చూసారంటే ఆర్మ్స్ దగ్గర కూడా మనకి మంచిగా ఎంబ్రాయిడరీతోనే బ్లాక్తో ఫినిషింగ్ ఇచ్చారు మొత్తము. సో కింది వరకు మొత్తం ప్లెయిన్లోనే ఉందన్నమాట ఇది. సో ఇట్లా ఇది వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్తోనే వచ్చేసింది ఇలా. సో మెయిన్ ఇది మొత్తం ప్యూర్ కాటన్ అనమాట. సో ఇది చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. అండ్ దీని దుపట్టా కూడా చూపించేస్తాను. సారీ దుపట్టా కాదు బాటమ్. సో దీని బాటమ్ కూడా సింపుల్గా ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఇక్కడంతా ఎలాస్టిక్తో వచ్చేసింది. ఎలాస్టిక్తో వచ్చేసి కింద వచ్చేసి ఇలా ఇచ్చేసారు. సో సింపుల్గా వచ్చేసింది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. వేసుకొని చూపిస్తాను చూడండి ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి అనార్కలి కుర్తా సెట్ అనమాట. ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను ముందు కూడా తీసుకున్నాను, దేంట్లో అంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఈసారి నేను మీషోలో కూడా ఎలా ఉందో చూద్దామని చెప్పేసి మీషోలో కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఎలా ఉంది అనేది సో చూడండి ఎలా ఉందనేది చూపించేస్తా. సో ఇట్లా వచ్చేసింది అనమాట ఇది మొత్తము. సేమ్ నాకైతే దానికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. ఫ్లిప్కార్ట్లో కొంచెం కాస్ట్లీ ఉంది. సో ఇందులో కొద్దిగా రేట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది కొంచెం. మనకి మీషో ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ కదా, సో కొద్దిగా తక్కువలోనే వచ్చేసింది అనమాట. సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మెరూన్లో కూడా వస్తుంది అనమాట. మెరూన్ కాంబినేషన్లో ఉంది, మెరూన్ అండ్ బ్లాక్లో. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్. సో ఇదంతా వచ్చేసి ఫుల్ హ్యాండ్స్లో వచ్చేసాయి అనమాట మనకి. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్లో, నెక్ వచ్చేసి రౌండ్ నెక్లో వచ్చేసి మనకి ఇట్లా ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చేసారనమాట డోరీస్ లాగా. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ అంతా మెరూన్ కాంబినేషన్లో ఇచ్చేసారనమాట. ఇదంతా ప్రింటెడే. సో ఇట్లా వచ్చేసింది. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా బాగా లేస్తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా నెక్ దగ్గర అంతా లేస్తో ఇచ్చేసారనమాట. సో ఇది వచ్చేసి అనార్కలి డ్రెస్. సో అయితే ఇది కట్ వచ్చిన డ్రెస్ కాదు. సో ఇలా బాగా లాంగ్ వచ్చేసి కింద చూసా అంటే ఇలా డిజైన్ అంత ప్రింటెడ్తోనే వచ్చేసింది అనమాట మంచిగా. సో
సో ఇలా మొత్తం ఇలా వచ్చేసింది. సో ఇది కూడా చాలా బాగుందండి వేసుకుంటే. నేను ఆల్రెడీ ఇది వరకు నేను వేసుకోని నేను దీన్ని చెప్పాను కదా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోండి. సో అప్పుడు మీషోలో లేదన్నమాట. మీషోలో ఉంటే నేను తీసుకుండేదాన్ని, అప్పుడైతే మీషోలో లేదు ఆ ప్రోడక్ట్. సో నేను అందుకనేసి అప్పుడు నేను ఇంకా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయాను. ఫ్లిప్కార్ట్లో బాగుండే చాలామంది కొన్నారనమాట ఆ కాంబినేషన్లో. సో ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది ఈ మెరూన్ కలర్లో, బ్లాక్కి మెరూన్ కాంబినేషన్ వచ్చింది. సో మెరూన్ టాప్ వచ్చేసి కింద బ్లాక్తో వచ్చేసింది అనమాట కాంబినేషను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అంతా ఇట్లా మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఎలాస్టిక్తో. సో మొత్తం ప్రింటెడ్తోనే ఇచ్చేసారనమాట. సో కింద వచ్చేసి మనకి ఇలా డిజైన్ ఇచ్చేసారు ఆ ప్రింట్తోని, కింద ప్యాంట్కి బాటమ్ ఇలా వచ్చేసింది అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. సో ఇది వచ్చేసి బాటమ్. దీని దుపట్టా మెయిన్ హైలైట్ ఏంటంటే ప్యూర్ కాటన్, అసలు చాలా బాగుంది దీని దుపట్టా. సో నాకు బాగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ డ్రెస్లో ఇది హైలైట్ అని ఏం చెప్పేయలేదు, డ్రెస్ మొత్తం చాలా బాగుంది డ్రెస్. సో దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్లో ఇలా వచ్చేసింది అనమాట. సో దీని మీద సేమ్ బ్లాక్ మెరూన్ దాని మీద బ్లాక్తో ప్రింట్ చేసేసి మొత్తం డిజైన్ చేసేసారు. సో ఇట్లా బాగా ప్యూర్ కాటన్ అనమాట, ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో నాకు బాగా అనిపించేసింది ఇది కూడా. సో అందుకని ఇందులో ఎలా ఉంది క్వాలిటీ అనేది చూద్దామని చెప్పి తీసుకున్నా. సో దానికి దీనికి సేమ్ క్వాలిటీ ఉంది, బట్ ఇంకా మనకి కాస్ట్ అయితే తక్కువే. నేను 750 రూపీస్కి ఏమో తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో, బట్ ఇందులో 600 ఆ రేంజ్లోనే అయితే ఉంది దీంట్లో. సో ప్రాబ్లం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాంటిదే సేమ్ డ్రెస్ యాక్చువల్లీ నేను అమెజాన్లో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో కూడా చూసాను, మీషోలో కూడా మీషోలో కూడా ఉంది సేమ్. బట్ నేను అప్పుడు నేను తీసుకున్న టైంకి ఏమీ లేవన్నమాట మీషోలో. సో నేను వెతికాను, మీషోలో లేకపోతే ఓకే ఎందుకు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అట్లా వెళ్ళిపోయాను. అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్లీ అమెజాన్కి దీనికి వేరే డిఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ వాళ్ళు సప్లయర్స్ ఎట్లా అంటే కాస్ట్ డిఫరెన్స్ పెట్టి ఎక్కువతో అమ్ముతారనమాట. సో వీళ్ళ దగ్గర పాపం వీళ్ళు చాలా తక్కువకు పెడతారు. బట్ నాకైతే వీళ్ళ దగ్గర క్వాలిటీ నాకు బాగా అనిపించింది. మీషోలో కూడా సేమ్, అసలు నాకు ఏమీ తక్కువ అనిపించలేదు. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ది అనమాట. సో ఇట్లా వచ్చేసి నెక్ అయితే ఇచ్చేసారు. సేమ్ దానికి దీనికి డిఫరెన్సే లేదండి, చాలా బాగుంది, సేమ్ అట్లా వచ్చేసింది అనమాట. సో ఇట్లా వచ్చేసింది ఇది. సో ఈ బ్లూ కలర్ దానికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి మనకి 3/4 అండ్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట మొత్తము. సో ఇంకా ఇది వచ్చేసి కట్ అంతా ఇక్కడంతా చిన్న చిన్న బుటీస్తో అయితే ఇచ్చేసారనమాట మనకి. సో డిజైన్ ప్లెయిన్తోనే వచ్చేసింది, బ్యాక్ అంతా ప్లెయినే. సో ఫ్రంట్ మాత్రం ఇలా డిజైన్ బాగా వచ్చేసింది అనమాట, మనకి బాగా వేసుకున్నప్పుడు బాగా లుక్ ఉంటుంది దీనికి. సో దీని బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చేసాను అనమాట. అండ్ పాకెట్ కూడా ఉంది. సో పాకెట్ కూడా ఉందన్నమాట, 1 సైడెడ్ పాకెట్స్ అయితే వచ్చేసింది. ఇది ఫ్రంట్ బ్యాక్ మనకి మంచిగా ఎలాస్టిక్తో అయితే ఇచ్చేసారు. అండ్ కింద అంతా మొత్తం ప్లెయిన్లోనే వచ్చేసింది అనమాట, దీనికి ఎక్కడ ఏమి లేస్లు అట్లాంటివి ఏం లేవు. సో ఇది సింపుల్గా చాలా బాగుంది. యాక్చువల్లీ దీని గురించి నేను ఫ్లిప్కార్ట్లో తీసిన దాని గురించి వీడియోని పెట్టాను ఆల్రెడీ. సో మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కన్నా అక్కడికి వెళ్ళి చూడండి, నాకైతే క్లాత్ ఏ డిఫరెన్స్ లేదు. బట్ అప్పుడు నేను తీసుకుంది అమెజాన్లో తీసుకున్నా, అది ఫ్లిప్కార్ట్ కాదు, అమెజాన్లో తీసుకున్నా. ఇది వచ్చేసి మీషోలో క్వాలిటీ సేమ్ ఉంది, చాలా బాగుంది, బట్ రీజనబుల్ ప్రైస్ అనమాట. దానికి దీనికి ఈజీగా 150 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దుపట్టా, దాన్ని చాలా సాఫ్ట్ ఉందండి, ఇక్కడ మధ్య మధ్యలో అంతా బుటీస్తో అయితే వచ్చేసాయి. సో బుటీస్తో వచ్చేసి ఇక్కడ ఒక సింపుల్ లేస్తో అయితే మనకి ఇచ్చేసారనమాట ఇలా. సో చూడండి ఇలా ఇచ్చేసారనమాట, చాలా బాగుంది. ఇది కూడా సాఫ్ట్, ఇది వచ్చేసి రేయాన్లో అయితే మనకు వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను తీసుకున్నాను అనమాట, మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా చూపించేద్దామని చెప్పి పెట్టాను. ఇది నేను వేసుకున్నప్పుడు చాలామంది అడిగారనమాట నాకు ఎక్కడ అని చెప్పేసి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకోండి, చాలా తక్కువ రేంజ్లో 430 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. ఒక అనార్కలి కుర్తా సెట్ రావడం అంటే ఓకే అండి, 430-400 ఆ ప్రైస్లో. బట్ మనకి అనార్కలి కుర్తా సెట్ అసలు ఆ రేంజ్లో వస్తుందా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అట్లాంటిది 430 రూపీస్కి నాకు వచ్చింది ఇది. సో చూడండి ఇలా వచ్చేసింది అనమాట. సో చాలా బాగుంది. చాలా మంది సరిగ్గా రాలేదు అని చెప్పేసి అయితే పెట్టారనమాట. సో నాకు చాలా బాగా వచ్చింది ఇదైతే చూడండి. సో బ్లాక్తో వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసి బ్లాక్ డ్రెస్, ఇది మల్టీ కలర్ కదా.
సో మల్టీ కలర్స్లో మొత్తం డిజైన్ అయితే ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వచ్చేసింది. సో ఇది మిడిల్ పార్ట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి ఇది హైలైట్ అనమాట. ఇక్కడ మంచిగా ఎంబ్రాయిడరీతో బ్లాక్ పైన వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని చెప్పారు. 430 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అసలు ఇంత తక్కువలో ప్రతి ఒక్కరు నాకు లింక్ పెట్టు అని చెప్పేస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఇది 3/4 స్లీవ్స్ వచ్చేసాయి. ఇక్కడ చూసారంటే ఇలా వచ్చేసింది అనమాట. బ్లాక్తో చిన్న లేస్ కూడా ఇచ్చేసారు. ఇంక ఇది వచ్చేసి అనార్కలి అనమాట. సో ఇలా వచ్చేసింది. యాక్చువల్లీ పెద్ద గేరా అయితే లేదు, కానీ వేసుకుంటే మాత్రం లుక్ ఉందనమాట. గేరా లేకపోయినా కింద మొత్తం చూసారంటే ఇలా మనకి సేమ్ హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఒక లేస్ దాని బ్లాక్ మీద ఒక పైన కింద లేస్ వేసి యాడ్ చేసి ఇచ్చేసారనమాట. సింపుల్గా ఉంది, బట్ చాలా బాగుందనమాట. ఇది వేసుకుంటే ఒకసారి నేను వేసుకున్న వీడియోలు కూడా పెడతాను, చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. మీకు చూపించడం కంటే వేసుకుంటే అది ఎలా లుక్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. బ్లాక్ ప్యాంట్ వచ్చేసి దానికి వచ్చేసి బాటమ్ బ్లాక్ ప్యాంట్లో వచ్చేసింది, బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది. సేమ్ సింపుల్గా వచ్చేసింది. ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది దీనికి ప్లెయిన్ ఇవ్వడము. యాక్చువల్లీ లెగ్గింగ్ అట్లా వేస్తే మనం ప్లెయిన్ ఏం తీసుకుంటాం కదా, సో దీనికి ప్లెయిన్ సెట్ అయిందనమాట. సో ఫ్రంట్ బ్యాక్ అంతా ఎలాస్టిక్తో ఇచ్చేసి మొత్తం ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో ఇట్లా వచ్చేసింది. దీంట్లో ఏం లేదు, దీనికి పాకెట్ అట్లాంటిది ఏమీ లేదు. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇది ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది అనమాట దుపట్టా. సో చూడండి, సో దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ దుపట్టాస్ నేను వేయను, ఇట్లా అనార్కలి కుర్తా సెట్స్కి వచ్చింటైతే ఎంత బాగున్నాయి తెలుసా, అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే. ఇట్లా వచ్చేసింది అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా ఇలా బార్డర్ లాగా ఇచ్చేసారు. సో చాలా బాగుందనమాట. వేసుకుంటే కూడా డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయని చెప్పేసి ఇందులోంచి నేను మీషోలోంచి ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించాయి అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకొని, మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బై బాయ్.